హాయ్, ఇది వచ్చి డిసెంబర్లో నేను అరకపోయిన ట్రిప్ వీడియో. చాలా వీడియోస్ అసలు మిస్ వర్క్ అయిపోయి. అనే పెడదామని పెడుతున్నాను. అయితే మేము ఇంటికాని తెచ్చేసుకున్నాము. ట్రైన్లో ఫుడ్ బాగుంటుందో బాగుంటుందని కర్డ్ రైస్ చపాతీ అనేసి ఇంక నేనైతే తెచ్చుకున్న కర్డ్ రైస్ అయితే ఓపెన్ చేసేసాను. ఈ కర్డ్ రైస్ తింటుంటే ఏమంతగా అనిపించలేదు. ఇంక సరే మా అన్న వాళ్ళు అయితే వాళ్ళు చపాతీ తెచ్చారు. వాడిద్దరు చపాతీ అన్నాడు. ఇంకొక చపాతీ తీసుకొని ఆ పప్పులో ఇంక వీళ్ళిద్దరికి ఏం పక్క పక్కన వచ్చింది, నాది మాత్రం కొంచెం దూరం వచ్చింది. ఇంకా ఆడ పోతే వాళ్ళు ఎవరు కూర్చున్నారు. సరే నేను నైట్ వచ్చి పడుకుంటాను, అప్పుడు దాకా కూర్చోండి మీరు అని చెప్పేసి వచ్చాను నా సీట్లో. ఇంక స్నాక్స్ ఓపెన్ చేసుకొని తింటా ఉన్నాము. తినేసి కాసేపు కూర్చుంటే పక్కన ఎవరో కేఎఫ్సి చికెన్ తెచ్చుకున్నారు. మాకు తినాలనిపిస్తుంది. ఇంకా అలా కాసేపు గేమ్ ఆడేసాం. కింద సీట్ ఖాళీ ఉంది, అక్కడ కింద కూర్చొని ఇంక మళ్ళీ మా వాళ్ళకి అయితే తినాలనిపించింది. మళ్ళీ ఇంకో స్నాక్స్ ప్యాకెట్ అయితే తీసేసాము. వీళ్ళు ఎవరో మా పక్కనే కూర్చొని కేఎఫ్సీలు చికెన్ తింటున్నారు. మాకేమో స్మెల్ ఇప్పుడు మాకు తినాలనిపిస్తుంది. సరేలే అనేసి మేము అయితే స్నాక్స్ తింటా ఉన్నాము. వీడైతే ఎవరైతే వీడియో తీపక్కన నవ్వుతారు మంది కడుపులో చెరువులు ఒత్తు తింటా ఉన్నాం మనం అన్నారు. ఏం కాదు అంతా మన వల్లే ఏమనుకోరు అలాగా అనేసి మేమైతే నాన్ స్టాప్ తింటానే ఉన్నాం ట్రైన్ మొత్తం. ఇతను చూడండి డిస్టర్బ్ చేస్తున్నాం కటన్ తీసి. సరే తినేసి ఇంకా కింద కూడా వచ్చేసారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు సీట్లో పడుకునేసారు. నేను నేనేమన్నా సీట్ వాళ్ళకేం త్యాగం చేసేసి నేనేం కూర్చోన్నా. నాకేం నొప్పులు పుట్టేస్తున్నాయి కూర్చొని. ఇంక సరే వాళ్ళని పోయి లేక మళ్ళీ మా ఓడు వచ్చి రే తీరా మళ్ళీ ఏదో తిందాం అన్నాడు. సరే ఇంకేమి అని బాగా తింటా ఉన్నాం. రేపు మా పొజిషన్ అయితే ఏందో అర్థం కావట్లేదు. అంటే ఈరోజు తెచ్చుకున్నాం కదా, ఈరోజు అయిపించేద్దాం, మళ్ళీ అరకులో అంతా ఎందుకు స్నాక్స్ అంటున్నారు మా వాళ్ళు. అన్నీ వీళ్ళే చెప్తారు, ఎక్కువ తినకూడదు అంటారు, మళ్ళీ తిందామంటారు, అన్నీ వీళ్ళే చెప్తే ఎలాగా పడుకున్నారు. ఇంక నా వల్ల కాక నేనైతే కాసేపు డోర్ కాడికి అయితే వచ్చేసాను. ఇంకా లొకేషన్ కనిపించిన వాళ్ళందరికీ హాయ్ బాయ్ చెప్తుంటే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళగా హాయ్ బాయ్ చెప్తా ఉన్నారు. ఇంకా కాసేపు టైంపాస్ చేసేసాను. వ్యూ చూస్తుంటే మాత్రం సరిగ్గా ఉంది. ఇంక వాళ్ళు పడుకున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే నేను కాసేపు నిల్చుకొని చూస్తూ ఉన్నా. ఇంకా అంతలేక మా వాళ్ళు కోకోకోలా తీసేసుకున్నారు, కొంచెం తాగి నాకు కూడా ఇచ్చేసారు, నేను తాగేసాను. ఇంకా పక్కన మా భోగిలో స్వాములు కూర్చోన్నారు. వాళ్ళ రిలేటివ్ నెక్స్ట్ స్టేషన్కి టిఫిన్ తెచ్చిస్తున్నారు వాళ్ళకి. ఇంకా మా వాడు ఆగకుండా పోయి వాళ్ళని అడిగేశారు, స్వామి మాకు తెప్పిస్తారు అమౌంట్ ఇస్తాను. వాళ్ళు మాత్రం చెప్పండి ఏం కావాలి మేము తెప్పిస్తా ఉన్నారు. ఇంకా మేము ఇడ్లీ దోశ ఇంకొకరు వచ్చి చపాతీ తెప్పించేసుకున్నారు. ఇంక మేమైతే టేస్ట్ చేస్తున్నాం. ఇదేందో ఒక చట్నీ అయితే మన చట్నీ, ఇంకోటి ఏందో మ్యాంగో లాగా స్వీట్గా ఉంది. ఇంక సరేలే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఒక చట్నీ తీయగా, ఒక చట్నీ కారంగా, స్వీట్గా కారంగా. కానీ ఇడ్లీ దోశ టేస్ట్ మాత్రం ఉప్మా దోశ అది టేస్ట్ బాగానే ఉండింది. సరేలే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి కదా, ఇంకా అలా తినేసాము. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు పక్క భోగిలు. ఎవరో బిర్యానీలు తింటానే ఉన్నారు పొద్దున్న నుంచి. అయినా వీళ్ళు ఏందో మాకు స్మెల్ తెప్పిస్తూనే ఉన్నారు. ఇంక మేమైతే టిఫిన్ తినేసి ఇంకా అలా కాసేపు కూర్చునేసాం. ఇంకా స్టేషన్ వచ్చింది, ఇంక ఇక్కడ ఆగింది. ఇంక కాసేపు దిగి టైంపాస్ చేస్తాం. ఇక్కడ చూడండి పక్కనే ప్లాట్ఫామ్. నైట్ 9:30 అవుతుంది. ఇంక రేపు మార్నింగ్ 4:30 4:40 దిగుతాము ట్రైను. ఇంక నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా అలాగే మేము అయితే మార్నింగ్ లేసి వచ్చేసాను. ఇంక సరేలే ఇంక 1 అవర్ ఉంది కదా, చిన్నగా వాకింగ్ అంటూ అట్టా నడుచుకుంటూ వెళ్ళాం. ఇదండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బోర్డు. మేమేమో ఏ సందులో ఆ సందులో పోతానో ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటాం, వీళ్ళ సందులో వీళ్ళెవరు ఇంత పొద్దున్నే తిరుగుతున్నారు బ్యాగులు తగిలించుకొని అని. ఈ మాత్రం మా భరత్ని అయితే అస్సలు వదలటం లేదు. కుక్క పిల్లలు 2 వాడు ఎట్టు పోతే అట్టు పోతున్నాయి. అంటే వాడు బ్యాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందువల్ల ఏమో వాడు చేచి అంటున్నా కూడా 1/2 కిలోమీటర్ దానికి వచ్చేసి మాతో పాటు. మా మిస్ అయిపోతే ఏమనుకున్నాము, ఎంత తరిగినా కూడా పోవట్లేదు. ఇంక సరే అని మేము గమ్ముగా అయిపోయాము. మేము ఎట్టిపోతే అట్టు వస్తున్నాయి. లాస్ట్కి మేమైతే బైకులు ఆర్డర్ చేసిన కాడికి అయితే వచ్చేసి ముందే చేసుకున్నాము. ఇది వచ్చేసి రాయల్ బ్రదర్స్. ఇంకా మేమైతే 2 స్కూటీలు తీసుకొని వెళ్ళాం. చాలా వీడియోలు అయితే డిలీట్ అయిపోయాయి. ఓకే సారీ, బై బాయ్.